పార్ట్ 1 చూసిన వాళ్ళకి పార్ట్ 2 అనేది అర్థమవుతుంది. ప్రాపర్‌గా వినండి. ఇది ఓన్లీ లెర్నింగ్ పర్పసే. మీరు ఇంప్లిమెంటేషన్ చేయాల్సిన బాధ్యత మీ మీదే ఉంటుంది. అంటే నేను రికార్డింగ్ ప్రొవైడ్ చేసే టైంలో కొన్ని వర్డ్స్ మిస్ అవ్వదు. లైవ్‌లో ఉన్న సెషన్ ఒకలా ఉంటుంది. మనకి రికార్డింగ్ సెషన్ అనేది ఒకలా ఉంటుందనమాట. బికాజ్ మళ్ళీ బ్యాక్‌గ్రౌండ్‌లో ఏమైనా నాయిసెస్ వస్తే అవి కట్ చేసి నేనది మీకు క్లిప్పింగ్ అనేది కట్ చేసి యాడ్ చేసి ఇస్తున్నాననమాట. సో, కొంచెం కోఆపరేట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు టెలిగ్రామ్‌లో కనెక్ట్ అవ్వండి లేదా వాట్సాప్‌లో కనెక్ట్ అవ్వండి. ఓకే. సో, ఇప్పుడు నేను మీకు అకౌంట్ క్రియేషన్ ఎలా చేయాలనేది చెప్తాను. బేసిక్ నాలెడ్జ్ అంతా ప్రొవైడ్ చేస్తాను. ఇంకా దానికి సంబంధించి మీకు ఇంకా ఏమైనా కావాలనుకుంటే మనకి ప్రీమియం ప్లస్‌లో కమింగ్ ఏదైతే కోర్సెస్ వస్తాయో వాటిలో మీకు ఇంకా క్లారిటీ అనేది వస్తుంది. ఓకేనా? షల్ వి స్టార్ట్ ఆల్ ఆఫ్ యూ? స్టార్ట్. యెస్ మ్యామ్. స్టార్ట్. యెస్. నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను. మీషోలో రీసెల్లింగ్ ఎలా జరుగుతుందో తెలుసుకున్నాం. సో, ఇప్పుడు బేసిక్‌గా ఒక అకౌంట్ క్రియేషన్ ఎలా ఉంటుందనేది తెలుసుకుందాము. ఈ అకౌంట్ క్రియేషన్‌తో పాటు బేసిక్‌గా ఒక మార్జిన్ ఎలా యాడ్ చేసుకోవాలి, ఫస్ట్ స్టెప్స్ ఎలా తీసుకోవాలనేది నేను మీకు చెప్తాను. గుర్తుపెట్టుకోండి, ఈరోజు నేను చెప్పే ట్రైనింగ్ అనేది తెలుగు, ఇంగ్లీష్‌లో రెండిట్లో కూడా కలిపి నేను పీపీటీ ప్రిపేర్ చేశాను. బికాజ్ నేను పార్ట్ 1 తీసుకున్న తర్వాత చాలా మంది నాకు వాట్సాప్‌లో మెసేజ్ చేసిన విషయం ఏంటి అంటే, నాకు రికార్డింగ్ వినే టైంలో నాకది అర్థం కావట్లేదు సాయి కుమారి గారు. సో, ప్లీజ్ కొంచెం పీపీటీ అనేది తెలుగులో యాడ్ చేయండి అని అడిగారు. సో దట్ నేను తెలుగు, ఇంగ్లీష్ మిక్స్ చేసి షార్ట్ కట్స్‌లో మాత్రమే పీపీటీ ప్రిపేర్ చేశాను. నేను మీకు ఎక్స్‌ప్లనేషన్ అనేది ఇస్తాను. ఐ హోప్ మీకు అర్థమవుతుంది అని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే విల్ కనెక్ట్. ఓకే. సో, ఈరోజు అకౌంట్ క్రియేషన్ కోసం చూద్దాం. పార్ట్ 1 చూసిన వాళ్ళకి పార్ట్ 2 అనేది క్లియర్‌గా ఉంటుంది. సో, ఇది సెషన్ అయిన తర్వాత ఒకసారి లైవ్ మనం ప్రాక్టికల్ కూడా చేద్దాము. యాప్ అనేది ఎవరి ద్వారా అయినా డౌన్‌లోడ్ చేయించి, మన టీమ్‌లో ఉన్న వాళ్ళని ఒకసారి నేను క్రియేట్ చేయించి చెప్తాను మీకు. ఓకే. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్రాక్టికల్ స్టెప్స్ అనేది మీరు ఇవి స్క్రీన్ షాట్ అయినా తీసుకోండి. లేదా మీరు నోట్ చేసుకోండి. ఓకే. సో, గుర్తుపెట్టుకోండి, ఒక అప్లికేషన్ ఏదైనా మనం డౌన్‌లోడ్ చేస్తున్నాము. అది ఏదైనా సరే నాట్ ఓన్లీ అబౌట్ మీషో, ఎనీ అప్లికేషన్. అది మీరు ఓన్లీ ప్లే స్టోర్ నుంచే డౌన్‌లోడ్ చేసుకోండి. ఐఫోన్‌కైతే ఐఫోన్ స్టోర్ సంథింగ్ ఏదో ఉంటుంది గదా! బట్ మనకి ఆండ్రాయిడ్స్‌కి మాక్సిమం ప్లే స్టోరే ఉంటుంది కాబట్టి ప్లే స్టోర్ నుంచి మాత్రమే డౌన్‌లోడ్ చేసుకోండి. ఎలాంటి అప్లికేషన్స్ అయినా సరే. మీరు ఎలాంటి అప్లికేషన్స్ గూగుల్ నుంచి ఏమి డౌన్‌లోడ్ చేయొద్దు. మాక్సిమం ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేయండి. అండ్ మీరు డౌన్‌లోడ్ చేసేటప్పుడు అప్లికేషన్ ఏది డౌన్‌లోడ్ చేస్తున్నారనేది కూడా క్రాస్ చెక్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు వాట్సాప్‌కి సంబంధించి బిజినెస్ వాట్సాప్ ఉంది, చాట్ వాట్సాప్ ఉంది. డిఫరెంట్ వాట్సాప్స్ వచ్చేసాయి. అలానే మీరు ఒక మీషో డౌన్‌లోడ్ చేస్తున్నారంటే ఏ అప్లికేషన్ డౌన్‌లోడ్ చేస్తున్నారనే నాలెడ్జ్ కూడా మీకు బేసిక్‌గా తెలిసుండాలి. నెక్స్ట్ మీరు ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్ చేస్తే మీకు మీషో అప్లికేషన్ కనిపిస్తుంది. లేదా మీషో అని సెర్చ్ చేస్తే అప్లికేషన్ కనిపిస్తుంది కాబట్టి దాన్ని డౌన్‌లోడ్ చేసుకోండి. మీరు మొబైల్ నంబర్‌తో గాని, మెయిల్ ఐడీతో గాని ట్రై చేయండి. మాక్సిమం మొబైల్ నంబర్ అనేది సరిపోతుంది. ఒక్కసారి మీరు అకౌంట్ అనేది క్రియేట్ చేస్తే అది ఎప్పటికీ అలానే ఉంటుందండి. బికాజ్ మీరు అది అన్‌ఇన్‌స్టాల్ చేసినా, ఏం చేసినా సరే అకౌంట్ అయితే ఉండిపోతుంది. ఒక ఫోను నంబర్‌కి ఒకే అకౌంట్ మాత్రమే క్రియేట్ అవుతుంది. మీరు అకౌంట్ క్రియేట్ చేసుకున్న టైంలో మీకు ఒక ఓటీపీ అనేది వస్తుంది. అది వెరిఫై చేసుకుంటేనే మీ వాట్సాప్ నంబర్‌కి కూడా కనెక్ట్ అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. ప్రాపర్ బేసిక్ ఇన్ఫర్మేషన్ ప్రొఫైల్ క్రియేషన్‌లో మీరు చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. మొబైల్ నంబరు, వెరిఫికేషన్ ఈ 2 స్టెప్స్ గుర్తుపెట్టుకోండి. అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకుంటారు. మొబైల్ నంబర్‌తో లాగిన్ అవుతారు. వెరిఫై చేసుకుంటారు. ఓకే. దెన్ నెక్స్ట్ అకౌంట్ వెరిఫికేషన్ అయిపోయింది. అకౌంట్ క్రియేట్ చేసుకున్నారు. ప్రొడక్ట్ సెలక్షన్. చాలా మందికి ఏంటి అంటే ప్రతి ఒక్కరు సారీయే సేల్ చేస్తున్నారు గదా! లేదా డ్రెసెసే సేల్ చేస్తున్నారు గదా! నేను అదే చేస్తాను. ఎందుకలా? మనకంటూ ఒక యూనిక్ స్టైల్ అనేది ఉండాలనమాట. నువ్వు అయితే నీ నీచ్ ఏదైతే ఏంటో ఏదైనా సరే మీరు అకార్డింగ్ టు సిట్యుయేషన్స్, అకార్డింగ్ టు సీజన్ మీరు ప్రొడక్ట్స్ సెలెక్ట్ జేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వింటర్ సీజన్. వింటర్ సీజన్ ఏంటి అంటే మాక్సిమం మనకి స్వెటర్ కానీ, వూలెన్ క్లాత్స్ కానీ, అండ్ మఫ్లిన్స్ కానీ ఇలాంటివి లైక్ గ్లౌజెస్ కానీ అండ్ ఇప్పుడు లైక్ చెవులకి ఇలా పెట్టుకోవడానికి మిక్కీ మౌస్ లైక్ క్యూట్‌గా ఒకటొచ్చాయి గదా! ఇలా అంటూ. సో, ఇలాంటివి చాలా ట్రెండ్ అవుతూ ఉంటాయి. సైకిల్. ఎగ్జాక్ట్‌లీ. సో, ఇలాంటివి మనకి చాలా ట్రెండ్ అవుతూ ఉంటాయన్నమాట. అలా మనకి సీజనల్ ప్రకారం మీరు ప్రొడక్ట్ అనేది సెలెక్ట్ చేసుకుంటే, దెన్ యూ విల్ గెట్ ఫాస్ట్ రిజల్ట్ అండ్ గుడ్ రిజల్ట్. అప్పుడు మీరేంటి అంటే బాడీ లోషన్స్ అకార్డింగ్ టు సీజన్. ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి బాడీ లోషన్ కానీ, లిప్ బాల్మ్స్ కానీ, వాస్‌లైన్స్ కానీ ఇలాంటివి చాలా ట్రెండ్ అవుతాయి. సో, మీరు ప్రొడక్ట్స్ అనేది సెలెక్ట్ చేసుకోవడం కేటగరీ వైస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, మీరు అప్లికేషన్ అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత కేటగరీస్ ఉంటాయి. అక్కడ ఓపెన్ చేయండి. దెన్ చూస్ సింపుల్ ప్రొడక్ట్స్. ప్రొడక్ట్స్ ఓపెన్ చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఈ పెన్ సేల్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు మార్చ్, ఫిబ్రవరి టైంలో ప్రతి ఒక్క స్టూడెంట్‌కి కూడా పెన్స్ అవసరం. బట్
పెన్స్ అనేది బయట కూడా దొరుకుతాయి. బట్ బయట ఒక కాస్ట్‌లో ఉంటుంది. ఆన్‌లైన్‌లో ఒక కాస్ట్ ఉంటుంది. హోల్‌సేల్ ఒక కాస్ట్ ఉంటుంది. మ్యానుఫ్యాక్చరర్ దగ్గర ఒక కాస్ట్ ఉంటుంది. సో, ఒక పెన్ నేను సేల్ చేయాలి అంటే దాని రేటింగ్ ఎలా ఉంటుంది? దాని కలర్ ఎలా ఉంటుంది? దాని క్వాలిటీ ఎలా ఉంటుంది? దానికి రివ్యూస్ ఎలా ఉన్నాయి? ఎంతమంది కస్టమర్స్ పర్చేస్ చేశారు? ఇవన్నీ నేను క్రాస్ చెక్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఎవరి మీద ఉంటుందంటే, యాస్ ఎ రీసెల్లర్‌గా, యాస్ ఎ ఎఫిలియేట్ మార్కెటర్‌గా నీ పైనే ఉంటుంది. సైకి మరి లేదు నాకు చాలా మంది ఆల్రెడీ ప్రొడక్ట్స్ సేల్ చేస్తున్నారు. వాళ్ళ లింక్సే నేను షేర్ చేసి పెట్టేస్తాను అంటే దట్స్ యువర్ మిస్టేక్. బై మిస్టేక్ ఎవరైనా నీ దగ్గర బై లక్ ఎవరైనా నీ దగ్గర ప్రొడక్ట్ కొన్నారు అనుకో, ఆ ప్రొడక్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళేసరికి బాలేదనుకో, దాని రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకోవాలి? నువ్వే తీసుకోవాలి. నువ్వే ఆన్సర్ చేయాలి. అఫ్‌కోర్స్ వాళ్ళు మీషో నుంచే ఆర్డర్ పెడతారు నీ లింక్ ద్వారా. నేను కాదనట్లే. బట్ నువ్వు వాళ్ళకి ప్రాపర్ ప్రొడక్ట్స్ అనేది ప్రొవైడ్ చేయకపోతే ఆ మిస్టేక్ అనేది నీ మీదే ఉంటుంది. దానికోసమే నువ్వు ఎలా అయితే క్వాలిటీ చెక్ చేసుకోవాలి అంటే అదే నువ్వు ఒక డ్రెస్ సేల్ చేసావనుకో, వాళ్ళ సైజ్ ఎలా ఉంటుందనేది నువ్వు చెక్ చేసుకోవాలి. ఎక్సెస్ ఆర్ ఎస్ సైజ్ నుంచి ఎక్స్‌ఎల్, డబుల్ ఎక్స్‌ఎల్ సైజ్ ఏంటి అనేది చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ క్వాలిటీ ఏంటో చెక్ చేసుకోవాలి. కలర్ ఆప్షన్స్ ఏంటో చెక్ చేసుకోవాలి. రేటింగ్ ఎలా ఉందనేది చెక్ చేసుకోవాలి. రివ్యూస్‌లో ఇమేజెస్ ఎలా ఉన్నాయనేది చెక్ చేసుకోవాలి. ఎవ్రీథింగ్ నువ్వు ప్రాపర్‌గా చెక్ చేసిన తర్వాత దెన్ ఆ ప్రొడక్ట్‌ని నువ్వు అఫిలియేట్ లింక్ జనరేట్ చేసుకొని యూ కెన్ షేర్ ఇన్ వాట్సాప్ స్టేటస్ ఆర్ యూ కెన్ షేర్ రీల్స్ ఇన్ ఇన్‌స్టా పేజెస్. సో, ఇలా నువ్వు దాన్ని ఆ కంటెంట్ అనేది క్రియేట్ చేసుకొని చేసుకోవచ్చనమాట. ఇది మేజర్‌గా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇదే పెన్ ఒక 100% ఐ మీన్ 100 మంది కొన్నారనుకోండి. మన తెలుగు రోజు రోజుకి స్వాహ. అండ్ ఈ పెన్ ఉంది. ఓకే. ఈ పెన్ ఒక 2000 మెంబర్స్ కొన్నారనుకోండి. సో, ఆబ్వియస్‌లీ మీరు ఏ పెన్ లింక్ షేర్ చేస్తారు? యాస్ ఎ అఫిలియేట్ మార్కెటర్‌గా, యాస్ ఎ ఫ్రీలాన్సర్‌గా, యాస్ ఎ రీసెల్లర్‌గా. ఏ పెన్ మీరు సేల్ చేయడానికి ఇష్టపడతారు? మే ఐ నో ఇన్ బ్లాక్ అడ్వాన్స్? బ్లాక్ బ్లాక్ పెన్. బ్లాక్ పెన్. బ్లాక్ ఆబ్వియస్‌లీ. పెన్. ఎందుకని? 2000 కాస్ట్ ఎక్కువే ఉంది. బట్ రేటింగ్ కూడా బావుంది. అవునా? క్వాలిటీ కూడా బావుంది. చూడ్డానికి కూడా కొంచెం అఫీషియల్‌గా ఉంది. సో దట్ మీరు ఏదైనా ఒక విషయం చేస్తున్నప్పుడు దానికి సంబంధించి బ్యాక్‌గ్రౌండ్ చెక్ అనేది యూ హావ్ టు డూ. అండ్ గుర్తుపెట్టుకో. ఇప్పుడు ఆ పెన్ సేల్ చేస్తున్నావంటే ఆ పెన్‌కి సంబంధించిన కొంచెం రిలేటెడ్ ఐటెమ్స్ కూడా నువ్వు వాళ్ళకి రిఫర్ చేయొచ్చు. లైక్ ఎలా అంటే బుక్స్ కానీ స్కెచెస్ కానీ, మార్కర్స్ కానీ, పెన్సిల్స్ కానీ, ఇలాంటివి నువ్వు రిఫర్ చేయొచ్చనమాట. సో, వాళ్ళకి నువ్వు ఐడియా ఇవ్వడానికి నీకు ఫస్ట్ నాలెడ్జ్ ఉండాలి. ఇది గుర్తుపెట్టుకో. ఓకే. అండ్ మాక్సిమం హౌస్ వైఫ్ ఏంటి అంటే మీషో కానీ, అమెజాన్ కానీ, ఫ్లిప్‌కార్ట్ కానీ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఆన్‌లైన్ పర్చేసింగ్. అది కొంటారా, కొనరా అనేది పక్కన పెడితే, కొత్తగా ఏదైనా కనిపిస్తే ట్రై చేద్దామనే మైండ్ సెట్‌లో ఉన్న వాళ్ళు గూడా ఉంటారనమాట. సరే ప్రొడక్ట్స్ సెలెక్ట్ చేసుకున్నావు. నీకొక క్లయింట్ వచ్చారు, లేదా నీకొక కస్టమర్ వచ్చారు. వాళ్ళకి నువ్వు షేర్ చేయాలనుకుంటున్నావు. సో, షేర్ చేయాలి అని అనుకున్నప్పుడు, నువ్వు వాళ్ళకేం చేస్తావు అంటే, ఉన్న ప్రైజే పెడితే నీకు మార్జిన్ ఎక్కడ దొరుకుతుంది? అవునా కల్పన గారు? ఎంత బుద్ధిగా కూర్చొని వింటున్నారో. సో, నీకు మార్జిన్ ఎక్కడ దొరుకుతుంది? సో, మార్జిన్ అంటే ఏంటి అనేది కూడా నువ్వు తెలుసుకోవాలి. ఓకే. అదే చూద్దాం ఇప్పుడు. గివ్ మీ సెకండ్. యెస్. సో, ఓపెన్ ప్రొడక్ట్. సో, కేటగరీస్ సెలెక్ట్ చేసుకున్నాము. ప్రొడక్ట్స్ సెలెక్ట్ చేసుకున్నాము. ఇప్పుడు ఆ ప్రొడక్ట్‌ని ఓపెన్ చేసి, అక్కడ మీకు ఎంత కాస్ట్ ఉంటుంది? ఎంత షిప్పింగ్ ఉందనేది కూడా మీరు చెక్ చేసుకోవాలి. షిప్పింగ్ చూడకుండా నువ్వు మార్జిన్ యాడ్ చేశావంటే, నీకక్కడ ఒక్క రూపాయి కూడా లాభం ఉండదు. అది గుర్తుపెట్టుకో. లింక్ క్లిక్ చేసిన తర్వాత అక్కడ నీకు సెట్ మార్జిన్ కానీ, క్లిక్ హియర్ కానీ ఏదో ఒకటి వస్తుంది. అది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత సెట్ మార్జిన్ అని నీకు ఆటోమేటిక్‌గా చూపిస్తుంది. ఇన్‌కేస్ వీలైతే మనం ఈ సెషన్ తర్వాత చెక్ చేద్దాం. మీకు డైరెక్ట్‌గా నేను ప్రాక్టికల్‌గా చూపిస్తాను. ఎవరిదైనా స్క్రీన్ షేర్ చేయించి. ఓకే. సో, మనకక్కడ సెట్ మార్జిన్ దగ్గర ఏంటంటే ప్రొడక్ట్ ప్రైస్ ఒకటి కనిపిస్తుంది. షిప్పింగ్ ఒకటి కనిపిస్తుంది. దాని కింద నువ్వు రీసెల్లరా ఏంటనేది ఆప్షన్ కూడా నీకక్కడ నీ కేటగరీ అనేది నీకు కనిపిస్తుంది. దెన్ అక్కడ ఏంటి అంటే నీ మార్జిన్ యాడ్ చేసుకో. అది ఎలా అనేది నేను చూపిస్తాను. గివ్ మీ సెకండ్. ఫైనల్ సెల్లింగ్ ప్రైస్ విల్ షో యూ. అంటే ఎవరైతే కస్టమర్ ఉంటారో ఆ కస్టమర్‌కి ఫైనల్‌గా ఏదైతే ప్రైస్ నువ్వు యాడ్ చేస్తావో అది మాత్రమే కనిపిస్తుంది. మరి ఇప్పుడు ఆల్మోస్ట్ అదొక 600 ఉందనుకో, నేను ఒక 150 యాడ్ చేశాననుకో, కస్టమర్‌కి 600 వెళ్తుందా? నా 150 మార్జిన్ అక్కడ కనిపించదా అంటే? నో. కనిపిస్తుంది. బికాస్ ఆ 600 ప్లస్ 150 యాడ్ చేసుకొని వాడికి 750. ఇట్ మీన్స్ సారీ కస్టమర్‌కి 750 కనిపిస్తుంది. 600 కనిపించదు. 750 కనిపిస్తుంది. సో, తను ఎవరైతే కస్టమర్ ఉన్నారో ఆ కస్టమర్ డైరెక్ట్‌గా మీషోకి 750 పే చేస్తారు. 750 పే చేసిన తర్వాత ఆ పర్సన్‌కి ఆర్డర్ ఎళ్ళిపోయిన తర్వాత ఆ కస్టమర్ నుంచి ఆ అమౌంట్ మీషో వాళ్ళకొచ్చిన తర్వాత ఆ అమౌంట్
నీకు క్రెడిట్ అవుతుంది. ఈ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అనేది నెక్స్ట్ స్లైడ్‌లో చూద్దాం. మార్జిన్ యువర్ ప్రాఫిట్ స్టార్ట్ విత్ స్మాల్ మార్జిన్ ఫోకస్ ఆన్ లెర్నింగ్. ఇది మన పార్ట్ 1లో కూడా చెప్పుకున్నాం. ఎక్కువ ఇన్‌కమ్ వచ్చేయాలి సాయి కుమారి, నేను ఎక్కువ మార్జిన్ పెట్టేస్తాను అని బల్క్‌లో అమౌంట్ పెట్టేసావనుకో. బల్క్‌లో అమౌంట్ పెట్టినప్పుడు నీకు ఆటోమేటిక్‌గా కస్టమర్స్ లాస్ అవుతావు. నీకు అమౌంట్ లాస్ అయిపోతుంది. కస్టమర్స్ లాస్ అయిపోతావు. ఎందుకంటే నువ్వు మార్జిన్ ఎక్కువగా సంపాదించాలి అనే ఉద్దేశంతో నువ్వు ఊరికే ఎక్కువ అమౌంట్ పెట్టేస్తే నీ దగ్గర ఎవరు కొంటారు? నువ్వు ఒక కస్టమర్ లాగా ఆలోచించు. నువ్వు ఒక నార్మల్ పర్సన్‌గా ఆలోచించు. నీకు కావాలి. ఆఫ్‌కోర్స్ ఐ అగ్రీ విత్ యూ. బట్ నీ దగ్గర ఒక పర్చేస్ చేస్తున్నారంటే వాళ్ళకది అవసరం. సో, అలా అని వాళ్ళ అవసరాన్ని నువ్వు క్యాష్ చేసుకుంటున్నావా అంటే ఇట్స్ యువర్ మిస్టేక్. మేబీ నీకు 1 ఆర్ 2 ఆర్డర్స్ ఇట్స్ విల్ బి వర్కౌట్. బట్ లేటర్ అది నీకెలా ఎళ్ళిపోతుందంటే కస్టమర్స్ డౌన్ అయిపోతారు. నువ్వు 1 ఆర్ 2 ఆర్డర్స్‌తోనే హ్యాపీగా ఫీల్ అవ్వాల్సొస్తుంది. థాట్స్ ఇట్. సో, మార్జిన్ మీద ఎక్కువ ఫోకస్ చేయొద్దు. సర్కిల్ పెంచుకోవడానికి ఫోకస్ చేసుకోండి. కోడ్ హ్యాండిలింగ్. వాట్ ఈస్ కోడ్? సీఓడీ అంటే ఏంటి? క్యాష్ ఆన్ క్యాష్ డెలివరీ. ఆన్ డెలివరీ. క్యాష్ ఆన్ డెలివరీ అండి. క్యాష్ ఆన్ ఫాస్ట్‌గా డెలివరీ. వెళ్తున్నానా? బోర్ కొడుతుందా? లేదండి. లేదు. లేదండి, ఇంట్రెస్టింగ్‌గా వింటున్నాం. ఇంట్రెస్టింగ్‌గా వింటున్నారా? ఓకే. సరే. ఓకే. సో, సీఓడీ. సో, మనకి సీఓడీ అనేది మన ఇండియాలో మాక్సిమం మన మిడిల్ క్లాస్ మైండ్‌సెట్‌కి ఇది కామన్ అన్నమాట. అంటే ఆర్డర్ పెడతాము. పో అదే ఆన్‌లైన్ పేమెంట్ చేసామనుకోండి. డబ్బులు పోతే? అంటే అవతల వాడు ప్రొడక్ట్ పంపించేవాడికి ఆడికి ప్రొడక్ట్ పోతే అనే నమ్మకం ఉండాల్సిన అవసరం లేదన్నమాట. బట్ మనకేంటి అంటే డబ్బులు పోతే? అమ్మో! నేను సీఓడీ పెట్టుకుంటానని సీఓడీ పెట్టుకుంటాం. సీఓడీ పెట్టడం అనేది వెరీ కామన్ ఇండియాలో. మన మిడిల్ క్లాస్ మైండ్‌సెట్‌కి సీఓడీ పెట్టుకోవడం అనేది వెరీ కామన్. ఇప్పుడు జనరేషన్ అనేది కొంచెం అప్‌డేట్ అవుతున్నాం గానీ, సీఓడీ పెడితే ఏంటంటే వస్తే ప్రొడక్ట్ వస్తుంది. అప్పుడు డబ్బులు ఇవ్వచ్చు కదా! రాకపోతే మనకు పోయేదేముంది? అక్కడ మనకేం లాస్ లేదు కదా! ఈ మైండ్‌సెట్‌లో ఆర్డర్స్ పెట్టేవాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. సో, కన్ఫర్మ్ ఆర్డర్ విత్ కస్టమర్. సో, కస్టమర్‌తో మీరు ఆర్డర్ అనేది కన్ఫర్మ్ చేసుకోండి. పొలైట్‌గా డీల్ చేయండి. ఫాలో అప్ చేయండి. మీరు ఆర్డర్ పెట్టుకున్నారా అండి? మీరు పేమెంట్ చేసారా? పేమెంట్ చేయలేదా? నాకు స్క్రీన్‌షాట్ పెడతారా? ఇలా మాట్లాడండి. గివ్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్. వాళ్ళకి మాత్రం మీరు ఎలాంటి టెన్షన్స్ ఇవ్వద్దు. అండ్ మీరు కూడా పానిక్ అవ్వద్దు. క్యాన్సిల్ అయిపోతే. అర్రే! ఈళ్ళు ఆర్డర్ పెట్టుకొని క్యాన్సిల్ చేసేసారు. లేదా సీఓడీ పెట్టుకున్న తర్వాత కూడా షిప్పింగ్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు క్యాన్సిల్ చేసేసారని అనుకోండి. ఏం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. అది మీషో చూసుకుంటుంది. మీరేమి చూసుకోవాల్సిన అవసరం లేదు. సమ్‌వేర్ మనకి హ్యాండిల్ చేయాల్సిన కూడా సిట్యుయేషన్స్ కూడా వస్తూ ఉంటాయి. బట్ ఆ సిట్యుయేషన్స్ అయినా మనం హ్యాండిల్ చేయాలంటే ఫస్ట్ నుంచి మన కస్టమర్స్‌తో ఒక మంచి కమ్యూనికేషన్స్ కానీ, ఒక మంచి బాండింగ్ గాని క్రియేట్ చేసుకుంటే ప్రొఫెషనల్‌గా ఒక మంచి ఇంపాక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. సీఓడీ వరకు వెళ్ళదు. ట్రస్ట్ మీ గైస్, ఈవెన్ ఐ యామ్ డూయింగ్ రీసెల్లింగ్ ఇమిటేషన్ జ్యువెలరీ అండ్ సారీస్, డ్రెసెస్ కూడా సమ్‌వేర్. సో, ఇప్పుడు నేను బిజీ అవ్వడం వల్ల దాన్ని కొంచెం పక్కకు పెట్టాను. సో, ఈ టైంలో ఏంటి అంటే నేను ఆల్‌మోస్ట్ ఒక 1 ఇయర్ ఆర్ 1 ఇయర్ కాదు, ఒక 4 ఇయర్స్ నేను రీసెల్లింగ్ చేశాను. బట్ 1 ఇయర్ గ్యాప్ తీసుకున్నాను. బట్ మళ్ళీ నాకు ఆటోమేటిక్‌గా బై 1 గెట్ 1 అని కాదు గానీ, అట్‌లీస్ట్ సమ్‌వేర్ ఒక టైంలో ఆర్డర్స్ వస్తూ ఉంటాయన్నమాట. బికాజ్ నేను క్రియేట్ చేసుకున్న ఆ కస్టమర్ బాండింగ్ అనేది. ఎప్పుడైనా వాళ్ళకేమైనా అకేషన్స్ ఉన్నప్పుడు పొంగలొస్తుంది. లేదా రీసెంట్‌గా ఒక కస్టమర్ ఏంటి అంటే, "సాయి కుమారి, మా పాపకి ఒక భరతనాట్యం డాన్స్ ఉంది. నాకు సూర్యచంద్రులు కావాలి" అని చెప్పారు. ఇక్కడ జుట్టుకి పెట్టుకుంటారు, ఐడియా ఉందా సూర్యచంద్రులు? అది నాకు అరౌండ్ 430 ఆర్ 450 పడుతుంది. షిప్పింగ్ వచ్చేసి రూ. 100 అనుకోండి, 550. నేను రూ. 90, రూ. 50 మార్జిన్ యేసుకున్నాను అంతే. ఓకే. ఆ ఒక్క ప్రొడక్ట్ ద్వారా నాకు ఆల్‌మోస్ట్ 58 ఆర్డర్స్ వచ్చాయి. ఆ ఒకే ఒక్క ప్రొడక్ట్. 58 ఆర్డర్స్. 58 ఇంటూ 50 ఆర్ 90 నా మార్జిన్ యేసుకోండి. రాసుకో సాంబ. ఎంతొస్తుందో మీరే చూసుకోండి. ఓకే. నేనేం చెప్తున్నానంటే రూ. 90 ఆర్ రూ. 50 మాత్రమే. వెరీ మినిమల్ నేను పెట్టాను మార్జిన్. ఆల్‌మోస్ట్ 50+ ఆర్ 80+ నేను ఆర్డర్స్ చూసాను. ఆ ఒక్క చిన్ని ప్రొడక్ట్. ఇంతింతే ఉంటాయన్నమాట. ఇప్పుడు రీసెంట్‌గా ఒక రూ. 1 కాయిన్స్ వచ్చే ఐడియా ఉందా ఎవరికైనా? రూ. 1 కాయిన్స్. అవి చిన్ని చిన్నగా ఉన్నాయి. రూ. 1 కాయిన్స్. చూడలేదా? చాలా చిన్నగా ఉంటాయి. ఆ! చిన్నగుంటది. పావలా అంతుంటాయి. అరేయ్! నేను పావలా కూడా చూసా. చిన్ని పావలా సైజ్ అంతా. సో, అంత సైజు రూ. 1 కాయిన్స్ వచ్చాయి. ఓకే. అంత సైజ్ ఉంటాయన్నమాట ఆ సూర్యచంద్రులు. అంత చిన్న అంటే మినిమల్ డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్ ప్రైస్ అన్నమాట నేను తీసుకునేది. సో, ఇలా ఏదైనా సరే మీరు కస్టమర్‌తో ఉన్న ఆ బాండింగ్ ఉంటే వాళ్ళు ఆన్‌లైన్ పేమెంట్ చేయడానికి ఇష్టపడతారు. సీఓడీ అనేది మాక్సిమం వెళ్ళదన్నమాట. అది మాత్రం గుర్తుపెట్టుకోండి.
నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ సెట్టింగ్స్ ఇందాక మనం చెప్పుకున్నాం కదా. సో ఇన్ కేస్ వాళ్ళు సిఓడి చేస్తే కస్టమర్ కంపెనీ వాళ్ళకి కానీ ఎవరైనా ఆర్డర్ ఎవరి ద్వారా అయితే పే చేసుకున్నారో మీషో వాళ్ళకి వాళ్ళ అమౌంట్ పే చేసిన తర్వాత అది వాళ్ళ అకౌంట్కి వెళ్ళిన తర్వాత ఏదైతే నీ మార్జిన్ ఉంటుందో నీ లింక్ ద్వారా ఎవరైతే పర్చేస్ చేసుకున్నారో లేదా వాళ్ళు ఎవరైతే ఆర్డర్ ప్లేస్ చేసుకున్నారో దెన్ నీకు ఆటోమేటిక్గా అకౌంట్లోకి అమౌంట్ అనేది పడిపోతుంది. ఓకే, ఇన్ కేస్ డైరెక్ట్ గా రీసెల్లింగ్ చేసే వాళ్ళ కోసం చెప్తున్నా. ఇప్పుడు నేను డైరెక్ట్ రీసెల్లింగ్ కంప్లీట్ అమౌంట్ నా అకౌంట్ లోకి తీసుకొని నేను మ్యానుఫ్యాక్చరర్స్ కి అంటే నా మ్యానుఫ్యాక్చరర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నా మార్జిన్ కట్ చేసుకొని అమౌంట్ మాత్రమే పంపిస్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు శశికళ నా మ్యానుఫ్యాక్చరర్ అనుకోండి. ఆ ప్రొడక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ప్రొడక్ట్ కనిపిస్తుందా స్క్రీన్ లో? హార్ట్ రివర్స్ అయిపోయినట్టుంది. ఓకే, కనిపిస్తుంది కదా. ఈ ప్రొడక్ట్ వచ్చేసి ఒక 50 రూపీస్ అనుకోండి. ఓకే, నాకు శశికళ దగ్గర నుంచి 40 రూపీస్ వచ్చింది అనుకోండి. మ్యానుఫ్యాక్చరర్ ప్రైస్ 40 రూపీస్. నేను ఇది 60 రూపీస్ కి సేల్ చేశాను, ఫ్రీ షిప్పింగ్. ఓకే, చిన్న ప్రొడక్ట్ కి ఎలాంటి షిప్పింగ్ ఛార్జెస్ లేవు. నాకు 40 రూపీస్కి వచ్చింది. నేను 60 రూపీస్కి కానీ 50 రూపీస్కి కానీ సేల్ చేశాను. అంటే నాకు 10 రూపీస్ కానీ 20 రూపీస్ 10 రూపీస్ మార్జిన్ అనుకోండి. ఓకే, సో ఈ ప్రొడక్ట్ నా కస్టమర్ వచ్చేసి కల్పన గారు అనుకోండి. కల్పన గారి దగ్గర నుంచి నేను 60 రూపీస్ తీసుకుంటాను డైరెక్ట్ నా అకౌంట్కి. నేను డైరెక్ట్ రీసెల్లర్ కాబట్టి. శశికళ అకౌంట్కి నేను 40 రూపీస్ మాత్రమే పంపిస్తాను. బికాస్ మ్యానుఫ్యాక్చరర్ ప్రైస్ నాకు తెలుసు కాబట్టి 40 రూపీస్ తనకి పంపించి 20 రూపీస్ నా మార్జిన్ కింద నేను ఉంచుకుంటా. నేను చెప్పే పాయింట్ అర్థమవుతుంది కదా, కన్ఫ్యూజ్ అవ్వట్లేదు కదా. సో 20 రూపీస్ అనేది నేను నా మార్జిన్ కింద ఉంచుకొని 40 రూపీస్ నా మ్యానుఫ్యాక్చరర్ పంపించి ఆ ప్రొడక్ట్ అనేది కల్పన గారికి పంపిస్తాను. సో ఇది డైరెక్ట్ రీసెల్లింగ్ అనమాట. ఓకే, సో ఇలా మనం చేసే రీసెల్లింగ్ అనేది డైరెక్ట్ మన అకౌంట్లోకి వస్తుంది. అది ఏదైనా అప్లికేషన్ లైక్ అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ మింత్రా కానీ అజియో కానీ మీషో కానీ వీటిలో మనం ఎఫిలియేట్ మార్కెటింగ్ చేస్తే వీ హ్యావ్ టు గివ్ అవర్ అకౌంట్ డీటెయిల్స్. అకౌంట్ డీటెయిల్స్ అనేది యాడ్ చేయడం వల్ల ఏంటి అంటే మనకు ఆటోమేటిక్గా మన బ్యాంక్ బ్యాలెన్స్ అనేది అది క్రెడిట్ అవుతూ ఉంటుంది. సో ప్రొఫైల్ బ్యాంక్ అకౌంట్ పేమెంట్స్ క్లిక్ యాడ్ బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ లైక్ అకౌంట్ హోల్డర్ నేము, మీ బ్యాంక్ అకౌంట్ నేము, బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్ ఇవన్నీ ప్రాపర్గా క్లియర్గా 1-2 సార్లు చెక్ చేసుకొని సబ్మిట్ చేసుకోండి. దెన్ ఆటోమేటిక్గా మీరు మీషోలో రీసెల్లింగ్ అని చేస్తే మీ మార్జిన్ యాడ్ చేసుకొని వాళ్ళకి లింక్ అనేది పంపిస్తే ఆ లింక్ ద్వారా వాళ్ళు పర్చేస్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఇన్కమ్ అనేది క్రెడిట్ అవుతుంది. సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ వన్ మోర్ పాయింట్ ఏంటి అంటే కస్టమర్ కేర్ సపోర్ట్ కూడా మీషోలో ఉంటుంది. నేను ఆల్మోస్ట్ ఒక 2 years బ్యాక్ 3 years బ్యాక్ ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఉంది అంటే నేను ప్రామిస్ చేయలేను కానీ బట్ నేను 1 or 2 times కస్టమర్ కేర్ వాళ్ళతో మాట్లాడాను. నాకు ఒక ప్రోడక్ట్ నేనున్న ప్లేస్కి ఏంటి అంటే అది అడ్రస్ తీసుకుంది కానీ డెలివరీ అవ్వలేదు. ఆల్మోస్ట్ 10 to 15 days అయిపోయింది. సో అప్పుడు నేను కంప్లీట్గా క్రాస్ చెక్ చేసుకొని నేను కస్టమర్ కేర్ వాళ్ళతో మాట్లాడాను అనమాట. ఇక్కడ నేను ఒక పాయింట్ చెప్పాలనుకుంటున్నాను. ఏదైనా ఒక ప్రాబ్లం వస్తుంది లేదా వచ్చింది అని అనిపించినప్పుడు మనం అస్సలు హర్రీ అవ్వకూడదు. ఫస్ట్ నిదానంగా, ఎందుకంటే మనకు టెన్షన్ పడ్డం వల్ల వచ్చేది ఏమి ఉండదు, బీపీ షుగర్ తప్ప. సో కొంచెం ఓపిక బట్టి అసలు ఇప్పుడు ఏం చెయ్యాలి అనే దానికోసం రీసెర్చ్ చేయాలన్నమాట. నేను ఆ 15 days అయిపోయింది, 10 days అయిపోయింది, చాలా టెన్షన్ పడ్డాను. అది ఎప్పుడంటే యూట్యూబ్ ఓపెన్ చేసి మీషోలో ఆర్డర్ రాకపోతే ఏం చేయాలి అంటే కస్టమర్ కేర్ సపోర్ట్ ఉంటుందమ్మా సాయి కుమారి, అక్కడ ఒకసారి చెక్ చేయమ్మా సాయి కుమారి అంటే చెక్ చేసి ఆ కస్టమర్ కేర్ వాళ్ళతో మాట్లాడితే చిన్న పాప మాట్లాడింది అంటే అమ్మాయి. ఓకే, ఆ అమ్మాయి చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే మీషోలో కూడా కస్టమర్ కేర్ సపోర్ట్ తెలుగులో ఉంటారని. సో ఇప్పుడు ఉందా లేదా అంటే ఐ డోంట్ నో, బికాస్ నేను ఇప్పుడు క్రాస్ చెక్ చేయలేదు కాబట్టి. సో బట్ ఉంటుంది అనేది మాత్రం నేను చెప్పగలను కస్టమర్ కేర్ సపోర్ట్. సో ప్రొఫైల్ హెల్ప్ సెంటర్ ఉంటుంది. ఆర్డర్ ఇష్యూస్ కానీ, పేమెంట్ ఇష్యూస్ కానీ, రిటర్న్ ఇష్యూస్ కానీ, సిఓడి ఇష్యూస్ కానీ ఎనీథింగ్ యూ కెన్ కాంటాక్ట్ కస్టమర్ కేర్ సపోర్ట్. హెల్ప్ సెంటర్ అంటూ ఒకటి ఉంటుంది, మాక్సిమం ఉంటుందనే నేను నమ్ముతున్నాను. బట్ ఇప్పుడు ఉందా లేదనేది నాకు తెలియదు. బట్ నేను మాట్లాడా మాక్సిమం తెలుగు కస్టమర్ కేర్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఓకే, ఇప్పుడు కూడా ఉందంట. ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ మీటింగ్ ఎండ్ అయితే మళ్ళీ సేమ్ లింక్ తో రీజాయిన్ అవ్వండి. ఆర్డర్ మేనేజ్మెంట్, కస్టమర్ హ్యాండిలింగ్. సరే, ఇప్పుడు ఆర్డర్ పెట్టాము. వెన్ ఏ కస్టమర్ ప్లేసెస్ అన్ ఆర్డర్ యూ రిసీవ్ ఏ నోటిఫికేషన్ ఇన్ ద మీషో అప్లికేషన్. బికాస్ నీకు ఆర్డర్స్ దగ్గర నీకు ఒక ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది, సమ్వన్ పర్చేస్ చేశారు అని. ఆల్ ఆర్డర్స్ ఆర్ విజిబుల్ ఇన్ ద ఆర్డర్ సెక్షన్. ఆటోమేటిక్గా ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. బట్ నాకు స్టిల్ నేను చెప్తున్నాను, అమెజాన్ ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టడం అనేది ఒక సెకండ్ టైం వరకు ఐ డోంట్ హ్యావ్ ఎనీ నాలెడ్జ్, టు బి ఫ్రాంక్గా చెప్తున్నా. బికాస్ నేను ఎప్పుడు ఆర్డర్ పెట్టింది లేదు, నాకు తెలియదు కూడా. అందులో బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేసుకోవాలి, పేమెంట్కి ఇలా వస్తుంది అలా వస్తుంది, ఇవి ఏ నాలెడ్జ్ నాకు లేదు. నేను ట్రయల్ అండ్ ఎర్రర్ చేసిన తర్వాత రీసెంట్గా మా హస్బెండ్కి 7,000 పెద్ద హోల్ పెట్టాను అనమాట నేను.
అంటే ఫస్ట్ టైం నేను ఫ్లిప్‌కార్ట్‌లో ఆర్డర్ పెడుతున్నాను అనే ఆనందం అనమాట. ఇప్పటి వరకు నేను ఎప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో ఆర్డర్ పెట్టింది లేదు. ఎప్పుడు నాకేం కావాలన్నా సరే మా హస్బెండ్ ఆర్డర్ పెడతారు. సో, ఏమైనా కావాలి అంటే తన మొబైల్ తీసుకొని కార్ట్‌లో యాడ్ చేసుకొని ఉంచుకుంటాను. సో, ఎప్పుడు తను ఒకటే మాట చెప్తారు. "నువ్వు ట్రై చెయ్యి. నువ్వు పెట్టు. నువ్వు ఆర్డర్ చెయ్యి" అని. సో, సడెన్‌గా ఒకరోజు లేచి 7,000 పెట్టా అనమాట. సో, 7,000 పెట్టిన తర్వాత నేనేమి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. తన ఆఫీస్‌కెళ్ళి కాల్ చేశారు. 7,000 కట్టయింది ఏంటి మ్యాటర్ అని. ఆర్డర్ పెట్టుకోమన్నారు కదా! పెట్టుకున్నాను. నాకు ఫస్ట్ టైమ్ ఎక్సైట్‌మెంట్, హ్యాపీనెస్ పెట్టాననమాట. సో, ఎండ్ ఆఫ్ ది డే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఫస్ట్ మనం ట్రయల్ అండ్ ఎర్రర్స్ చేస్తే మన కస్టమర్స్‌ని ఎలా హ్యాండిల్ చేయాలని తెలుస్తుంది. ఏ ఆప్షన్ ఏంటి అనేది తెలుస్తుందనమాట. సో, నేను అవన్నీ ఇన్ఫర్మేషన్స్ తెలుసుకున్న తర్వాత దెన్ ఓకే. ఆర్డర్ ప్లేస్‌మెంట్ అంటే ఇలా ఉంటుంది. దీనికంటే ఒక ప్రాసెస్ ఉంటుంది. క్రెడిట్ కార్డ్ ద్వారా చేస్తే ఇలా ఉంటుంది. ఈఎంఐ ద్వారా చేస్తే ఇలా ఉంటుంది. ఆన్‌లైన్ పేమెంట్ చేస్తే ఇలా ఉంటుంది. ఇవన్నీ ఇన్ఫర్మేషన్స్ అన్నీ గూడా నేనొకసారి చూస్తేనే నాకు తెలిసింది. బయట మామూలుగా ఆన్‌లైన్ పేమెంట్స్ జరుగుతాయి. ఇవన్నీ మనకు నాలెడ్జ్ ఉంది. బట్ ప్రాక్టికల్‌గా ఎలా ఉంటుందనేది మనకు తెలీదు. మీరు కామెంట్స్‌లో మళ్ళీ ఏం మెసేజెస్ పెట్టొద్దు. ఓకే. నేను చెప్పేది పాయింట్ అర్థం చేసుకోండి. నేను ఎగ్జాంపుల్స్ చెప్తున్నా. ఇట్ మీన్స్ లైవ్ ఎగ్జాంపుల్స్. సాయి కుమారి లైవ్ ఎగ్జాంపుల్స్ చెప్తుంది అంతే. అంతవరకే తీసుకోండి. ఓకే. నెక్స్ట్ అండర్‌స్టాండింగ్ ఆర్డర్ స్టేటస్. చాలా వరకు ఏంటంటే ఆర్డర్ పెట్టేసాను. అంతే అయిపోయింది. బట్ ఆర్డర్‌లో మనం పెట్టిన తర్వాత ఒక్కొక్క ఆప్షన్ ఒక్కొక్కటి చూపిస్తుంది. ఆ ఆప్షన్‌కి మనకి మీనింగ్ ఏంటని తెలియాలి. ఆ మీనింగ్ తెలిస్తేనే మనకి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది క్లియర్‌గా అర్థమవుతుంది. సో, ఆ మీనింగ్స్ నేను కొన్ని ఇక్కడ మీకు మెన్షన్ చేశాను. మీరు తీసుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. ఆల్రెడీ తెలిసుంటే ఓకే. నాట్ ఎన్ ఇష్యూ. బట్ ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం అనేది ఇంపార్టెంట్. బేసిక్ నాలెడ్జే తెలిసిన తర్వాత. తెలియక ముందు ఎవరికీ కూడా తెలియనట్టే ఉంటుంది. ఓకేనా? కన్ఫర్మ్ షిప్డ్, ఔట్ ఫర్ డెలివరీ, డెలివర్డ్, క్యాన్సెల్, రిటర్న్. సో, ఇవి మాక్సిమం మనకు ఒక్కొక్కసారి ఆర్డర్ పెట్టినప్పుడు కొంచెం టెన్షన్ గూడా అవుతాం. అరే! కన్ఫర్మ్ అయిందో లేదా? పేమెంట్ కట్ అయిందో లేదా? పేమెంట్ కట్ అయిపోయింది కానీ ఎలాంటి నోటిఫికేషన్ రాలేదు. ఆర్డర్ ప్లేస్ అవ్వలేదు. ఇలా చాలా జరుగుతూ ఉంటాయి. సో, అలా జరిగినప్పుడు మీరెప్పుడు కూడా హర్రీ అవ్వకండి. అసలక్కడ లైక్ ఆర్డర్ స్టేటస్ ఏం చూపిస్తుందో చెక్ చేసుకోండి. పేమెంట్ కట్ అయిందా లేదా చూసుకోండి. మీ క్రెడిట్ కార్డ్ ద్వారా పే చేస్తున్నారా? ఈఎంఐ ద్వారా పే చేస్తున్నారా? లేదా ఆన్‌లైన్ జీపే ఆర్ ఫోన్‌పే చేశారా? ఇవన్నీ కూడా మీరు క్లియర్‌గా చెక్ చేసుకొని అసలు కస్టమర్ ఎలాంటి పేమెంట్ చేశారు? పేమెంట్ మోడ్ ఏంటి అనేది కూడా మీరు చెక్ చేసుకొని దెన్ లైక్ ఆర్డర్ స్టేటస్ అనేది చెక్ చేసుకొని వితిన్ 5-7 డేస్‌లో వస్తుంది అని మీరు మీ కస్టమర్‌కి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వండి. ఆ 5-7 డేస్‌లో రాకపోతే నాకు కనెక్ట్ అవ్వండి అని మీరు ప్రాపర్‌గా చెప్పడం అనేది ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది బేసిక్ రెస్పాన్సిబిలిటీ యాస్ ఎ అఫిలియేట్ మార్కెటర్‌గా, యాస్ ఎ ఫ్రీలాన్సర్‌గా, యాస్ ఎ రీసెల్లర్‌గా వాటెవర్ ఇట్ మే బి. సో, ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. నెక్స్ట్ రిటర్న్ అండ్ క్యాన్సిలేషన్స్. అర్రే! సాయి కుమారి రాక ఒక ఆర్డర్ వచ్చింది సాయి కుమారి. వాళ్ళు రిటర్న్ పెట్టేసుకున్నారు. క్యాన్సిల్ చేసేసారు. ఓకే. ఫైన్. నీకొక ఎక్స్‌పీరియన్స్ అయింది గదా! నీకు క్లారిటీ వచ్చింది గదా! సరే రిటర్న్ జరిగితే ఇలా జరుగుతుందేమో. ఇలా సిస్టమ్ ఉంటుందేమో. ఓకే. క్యాన్సిల్ జరిగితే ఈ ప్రాసెస్ జరుగుతుంది. అని ఒక ఎక్స్‌పీరియన్స్ జరుగుతుంది గదా! నేనొక కోట్ చదివాను. ఎగ్జాక్ట్‌గా మనం దింపలేము. ఒకటే చెప్తున్నా. మనం ఎంత ఫెయిల్ అయితే అంత సక్సెస్‌కి దగ్గరవుతామంట. నెక్స్ట్ ఫెయిల్ అవ్వకుండా సక్సెస్ అవ్వడం అనేది ఎవ్వరి లైఫ్‌లోని జరగదంట. అది ఏ విషయమైనా సరే. సో, సమ్‌వేర్ ఎక్కడైనా ఫెయిల్ అయితే మేబీ అది మీకు నెక్స్ట్ స్టెప్‌లో బెటర్‌గా మిమ్మల్ని మీరు క్రియేట్ చేసుకోవడానికి యూజ్ అవుతుందేమో అనేది గుర్తుపెట్టుకోండి. నాకు ఒకప్పుడు పీపీటీ ప్రిపేర్ చేయడానికి 1 ఆర్ 2 డేస్ ఆర్ 3 డేస్ కూడా పట్టేది. ఇప్పుడు మాక్సిమం 3-4 అవర్స్. ప్రాపర్ కంటెంట్ అంతా నా చేతిలో కానీ, నా బుక్‌లో కానీ ఉంటే 3-4 అవర్స్. లేదు నేను లైక్ ఆన్‌లైన్‌గా ఏమైనా సపోర్ట్స్ తీసుకుంటే కొన్ని టూల్స్ సపోర్ట్ తీసుకుంటే లేదా క్యాన్వాలో కొంచెం ఎక్కువగా నేను ఇంకా డెకరేటివ్‌గా చేయాలి అని అనుకుంటే ఇట్స్ టేక్ మోర్ దెన్ టైమ్ అన్నమాట. ఎంతైతే టైమ్ తీసుకుంటానో యూజువల్‌గా ఇంకా దానికన్నా ఎక్కువ టైమ్. సో, మాక్సిమం ఇప్పుడు నేను ఎలాంటి ఎలిమెంట్స్ లేకుండా ఫాస్ట్‌గా చేశాను కాబట్టి నాకు ఇది 1 ఆర్ 2 అవర్స్ పట్టింది. బికాజ్ నేను బుక్‌లో రాసుకున్న దాన్ని ఇక్కడ మీకు క్లియర్‌గా ప్రెజెంట్ చేయాలి అంటే నేనేం కాపీ పేస్ట్ చేయడానికి అవ్వదు గదా! బుక్‌లో ఉన్నదాన్ని నేను ఎలా క్యాన్వాలో పెడతాను. సో, ప్రతి దానికి కూడా ట్రయల్ అండ్ ఎర్రర్ అనేది ఇంపార్టెంట్. అలానే రిటర్న్ పాలిసీస్ క్యాన్సిల్ అనేది అయితూ ఉంటే మీరు దానికి చూసి ఏం టెన్షన్ పడొద్దు. మీషో వాళ్ళు కన్నా సెర్టైన్ మేనేజ్‌మెంట్ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు హ్యాండిల్ చేస్తారు. బట్ నేనేం చెప్తున్నానంటే ఆ రిటర్న్ పాలిసీస్ రిటర్న్ అండ్ క్యాన్సిల్ అవ్వకుండా మీరు చూసుకోవాలి అని అనుకుంటే యూ హావ్ టు బ్యాక్‌గ్రౌండ్ చెక్ ఆఫ్ ప్రొడక్ట్స్ క్వాలిటీ, కాస్ట్, ఇన్ఫర్మేషన్స్. ఎవ్రీథింగ్ మీరు ప్రాపర్‌గా చెక్ చేసుకుంటే ఎలాంటి రిటర్న్స్ రావు, ఎలాంటి క్యాన్సిల్స్ కూడా అవ్వవు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సెషన్ ఎండ్ అయితే మళ్ళీ సేమ్ లింక్‌తో రీజాయిన్ అవ్వండి. ఐ యామ్ టెల్లింగ్ యూ గైస్ సేమ్ లింక్‌తో రీజాయిన్ అవ్వండి. ఇక్కడి వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మే ఐ నో ఇన్ చాట్ బాక్స్?
నో లేదు మేడం డౌట్ క్లియర్ అండి. గా ఉంది. ఎనీవన్ నో డౌట్స్. ఇప్పటి వరకు ఏమైనా డౌట్స్ క్లియర్. ఉన్నాయా? క్లియర్ వస్తున్నాను. క్లియర్ గానే ఉంది. సో ఏదైనా సరే మనకు ఒక నాలెడ్జ్ ఉండాలి, ఆ స్కిల్ తెలియాలనే ఉద్దేశంతోనే నేను మీకు నేర్పిస్తున్నాను. ఇది మధ్యలో వచ్చి కూర్చుంది, దీన్ని ఎలా ఆపేది? ఒక్క నిమిషం ఉండండి, స్లైడ్ చేంజ్ అయిపోయింది. ఓకే ఓకే, ఎస్, రిటర్న్ అండ్ క్యాన్సిలేషన్స్. సో వీటి కోసం అయితే దయచేసి అసలు ఎక్కడ మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నేను మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానంటే అది మీరు తెలుసుకుంటే ఫ్యూచర్లో ఎప్పుడైనా యూజ్ అవ్వచ్చు. ఇక్కడ మన ఎఫిలియేట్ మార్కెటింగ్ ఫ్రీలాన్సింగ్ చేసుకోవడంతో పాటు కూడా రీసెల్లింగ్ కూడా చేసుకోవచ్చు. దాని ద్వారా కూడా సంథింగ్ అమౌంట్ అనేది మనం సంపాదించవచ్చు అనే ఉద్దేశంతోనే నేను మీకు ఒక నాలెడ్జ్ ప్రొవైడ్ చేస్తున్నాను. దీనికోసం మనం ఇంకా తెలుసుకోవడానికి ప్రీమియం ప్లస్లో ఎన్రోల్ అయిన వాళ్ళకి ఏంటి అంటే కమింగ్ మీషో కోర్స్ కూడా మనకు తెలుగులో యాక్సెస్ వస్తుంది కాబట్టి ఇంకా మంచి నాలెడ్జ్ ఉంటుంది. ఇప్పుడు కంప్లీట్గా జీరోతో ఉండడం కన్నా, ఏమీ లేకపోవడం కన్నా సంథింగ్ ఉండడం బెటర్ కదా. సో దట్ ఈస్ ద రీజన్ కొంచెం నాలెడ్జ్ అనేది మీకు ఆల్రెడీ ప్రొవైడ్ చేసి ఉంటే కమింగ్ ఏదైతే కోర్స్ మనకు లాంచ్ చేస్తారో దానివల్ల ఇంకా మంచిగా బెనిఫిట్ అనేది వస్తుంది అనే ఉద్దేశంతో. ఓకే, సో మీషో మేనేజ్మెంట్ ఏదైతే ఉంటుందో రిటర్న్ పాలసీస్ అది క్యాన్సిలేషన్స్ కూడా అన్నీ వాళ్ళు హ్యాండిల్ చేస్తారు, నాట్ టు వరీ. అండ్ కస్టమర్ హ్యాండ్లింగ్, సాయి కుమారి ఎలా హ్యాండిల్ చేయాలి కస్టమర్ అంటే, ఇప్పుడు మీరు పిచ్చి పిచ్చి డౌట్స్ అడిగినా సరే సాయి కుమారి ఎలా హ్యాండిల్ చేస్తుంది? సాయి కుమారి కోపం రాదనుకుంటున్నారా? వస్తుంది, తనకి 24 hours కదా. తన మనిషి కాదా? తనకి ఉంటుంది కదా ఫ్యామిలీ. అరే వీళ్ళు మళ్ళీ కాల్ చేస్తున్నారా, మళ్ళీ మెసేజ్ చేస్తున్నారా అని అనిపిస్తుంది కదా. బట్ సాయి కుమార్ ఎక్కడైనా మీకు ఆ ఫ్రస్ట్రేషన్ చూపిస్తుందా? చూపించదు. ఎందుకంటే మీరు నా స్టూడెంట్స్ కాబట్టి. మీరు కాల్ పెట్టేసిన తర్వాత సాయిరామ్ సాయిరామ్ అనుకుంటాను అనమాట నేను. ఓకే ఓకే ఓకే, ఈ F2లో ఉంటుంది కదా, ఇలా ఇలా అనుకుంటాడు కదా నా వెంకటేష్, అలా అనమాట నా పరిస్థితి. ఓకేనా? ఓకే, జోక్స్ ఏ పార్ట్. సో బీయింగ్ పొలైట్. సో ఎవరితో అయినా మీరు మాట్లాడే టైంలో ప్రాపర్గా మాట్లాడండి, వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి. వాళ్ళు ఇరిటేట్ చేసినా సరే సమ్వేర్ బీయింగ్ పొలైట్ అనేది చాలా ఇంపార్టెంట్. బీయింగ్ పేషెన్స్. శశి ఏకంగా హ్యాండ్ రైజ్ చేస్తుంది, నువ్వు నోట్ చేసుకున్నావు శశి? గుడ్ గర్ల్. బుక్ చూపించమంటావా? ఓకే, సో గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక విషయం మనం ఎంత ప్రాపర్గా వింటే అంత బాగానే గుర్తొస్తుంది. అందుకే లైవ్ సెషన్ ఇంపార్టెంట్ అని చెప్తా. రికార్డింగ్ విన్న వాళ్ళకి మేబీ ఇది కట్ అవ్వచ్చు, ఈ క్లిప్పింగ్ నేను చెప్పలేను. సో రికార్డింగ్కి లైవ్ సెషన్కి మనకి ఇంత డిఫరెన్స్ ఉంటుందండి, చాలా డిఫరెన్స్ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేను అది పేషెంట్ అన్న, ఇప్పుడు కల్పన గారే అన్నారు కదా చెప్తే ఏమనుకుంటారో అని, అది నేను వాంటెడ్గా మెన్షన్ చేశాను కాబట్టి నేను మీ దగ్గర చెప్పా. అదే ఇన్ కేస్ నేను బై మిస్టేక్ మెన్షన్ చేసి మీరు చెప్పకపోతే మీరు పడుకున్నారనే అనుకుంటా. నెక్స్ట్ నుంచి నేను ఎలానే రిపీట్ చేస్తూ ఉంటా. దానివల్ల ఉపయోగం ఏంటి? మీరు 40 minutes నేర్చుకుంటారా, 45 minutes నేర్చుకుంటారా, లేదా 1 hour కూర్చుంటారా అనేది మీ ఇష్టం. బట్ ఆ కూర్చున్న ప్రతి 1 hour ప్రతి టైంకి కూడా వాల్యూ ఇచ్చి ప్రాపర్గా వినండి. దాని మీద ఫోకస్ చేయండి. రీల్స్ స్క్రోల్ చేసుకుంటూ లేదా పిల్లలతో ఆడుకుంటూ టీవీ చూసుకుంటూ నేర్చుకోకండి. ఈవెన్ రికార్డింగ్ విన్న వాళ్ళకి కూడా చెప్తా. ఓకే, కస్టమర్ హ్యాండిలింగ్, పొలైట్గా మాట్లాడండి, పేషెన్స్తో మాట్లాడండి. అఫ్ కోర్స్ సమ్ కస్టమర్స్ ఇరిటేట్ చేస్తారు, చాలా ప్రొడక్ట్స్ అడుగుతారు, ఇది షేర్ చేయండి అది షేర్ చేయండి అంటారు. బట్ మీరు పేషెన్స్గా మాత్రమే వాళ్ళకి ఆన్సర్ చేయండి. వాళ్ళకి ఎన్ని ప్రొడక్ట్స్ కావాలో అన్ని రిఫరెన్స్ అనేది చూపించండి. ఇన్ కేస్ మీరు రీసెల్లింగ్ చేయాలి అని అనుకుంటే ఒక పేజ్ క్రియేట్ చేసుకొని మంచిగా మీరు దానికి సంబంధించి కంటెంట్ ప్రిపేర్ చేయండి. మీరు కనిపించకుండా కూడా కంటెంట్ ప్రిపేర్ చేసుకోవచ్చు, ట్రస్ట్ మీ గైస్. ఎందుకంటే మీషోలో కానీ ఏ అప్లికేషన్లో అయినా సరే చాలా మంది రివ్యూస్ దగ్గర వీడియోస్ కానీ ఫొటోస్ కానీ పెడుతూ ఉంటారు. అవి మీరు డౌన్లోడ్ చేసుకొని మంచిగా క్యాన్వాలో కానీ విఎన్ కానీ ఇన్షాట్ కానీ క్యాప్కట్లో కానీ మీరు ఎడిటింగ్ చేసుకొని కంటెంట్ అనేది పోస్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటి అంటే ప్రతి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మొబైల్ ఉంది, ఈ మొబైల్ నేను పర్చేస్ చేయాలి లేదా రీసెల్లింగ్ పెట్టాలి లేదా నేను దానికోసం ఒక రివ్యూ ఇవ్వాలి అని అనుకున్నప్పుడు ఈ మొబైల్ ఎవరైతే సేల్ చేస్తారో అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ దానికి సంబంధించి ఒక వీడియో ఇస్తారు వాళ్ళు. సో ఆ వీడియో కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని అఫీషియల్ పేజెస్లో అది కూడా మీరు ఎడిట్ చేసుకొని కంటెంట్ ప్రిపేర్ చేసుకొని సేల్ చేసుకోవచ్చు అనమాట. అలా కూడా బాగుంటుంది. సో గివింగ్ క్లియర్ ఇన్ఫర్మేషన్, ఆ ప్రోడక్ట్ సైజ్ ఏంటి, క్వాలిటీ ఏంటి, కాస్ట్ ఏంటి, ఎన్ని డేస్లో డెలివరీ అవుతుంది, ఎంత కాస్ట్ ఉంటుంది, సో మీకు షిప్పింగ్ ఫ్రీయా కాదా, ఇవన్నీ ఇన్ఫర్మేషన్స్ మీరు కస్టమర్ అడగక ముందే చెప్పడం వల్ల ఏంటి అంటే ఆటోమేటిక్గా కస్టమర్కి ఒక మంచి బాండింగ్ అనేది క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ నుంచి వాళ్ళకి ఏం కావాలన్నా సరే మీ దగ్గర అడగడానికి ముందు వస్తారనమాట, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్
ప్రైసింగ్, ప్రాఫిట్ ఏదైనా సరే గుర్తుపెట్టుకోండి. ప్రాఫిట్ మీద ఎక్కువ ఫోకస్ చేయకండి, మార్జిన్ మీద ఎక్కువ ఫోకస్ చేయకండి. స్టార్టింగ్ లో మాత్రం మార్జిన్ తక్కువే పెట్టుకోండి. ఇక్కడ చూడండి, ప్రొడక్ట్ వచ్చేసి కాస్ట్ 500 రూపీస్, మార్జిన్ వచ్చేసి నేను 150 వేసాను. సో ఫైనల్ సెల్లింగ్ ప్రైస్ ఎంత వస్తుందంటే 650. ఓకే, ఇక్కడ మనకి మిగిలే ప్రాఫిట్ కానీ, మార్జిన్ కానీ, కమిషన్ కానీ ఎంత ఉంటుంది అనుకున్నారా? 150 ఉంటుంది. 130. 150 రూపీస్. 150 150 రూపీస్ ఎగ్జాక్ట్లీ. 150 రూపీస్ అనేది మనకి మార్జిన్ అనేది మిగులుతుంది, లేదా కమిషన్ అనేది మిగులుతుంది. ఓకే, సో ఇన్ అవును. కేస్ ఇక్కడ షిప్పింగ్ ఛార్జెస్ కానీ ఒక 100 రూపీస్ కానీ 80 రూపీస్ కానీ ఉందనుకోండి, సో అప్పుడు మీ మార్జిన్ లో కట్ అయిపోతుంది. ఇన్ కేస్ మీరు ఎవరికైతే కస్టమర్ కి మీరు ప్రైస్ అనేది చెప్తారో ఆ ప్రైస్ అనేది మీరు షిప్పింగ్ ఛార్జ్ ఉందా లేదా అనేది కూడా చెక్ చేసుకోండి. స్టార్ట్ విత్ స్మాల్ ప్రాఫిట్ యాజ్ ఎ బిగినర్. స్టార్టింగ్ నుంచి డే 1 నుంచి మీకు ఇదే చెప్తున్నాను. ఏదైనా సరే మీరు సేల్ చేస్తున్నారు అని అనుకున్నప్పుడు ఫస్ట్ లోనే ఎక్కువ అమౌంట్ కోసం గ్రీడీగా ఉండొద్దు. ఓకేనా? సో తక్కువ అమౌంట్ పెట్టుకోండి, తక్కువ మార్జిన్ పెట్టుకోండి. మీరు రీసెల్లర్ గా వర్క్ చేయకపోయినా సరే చాలా మందికి మీషోలో ఆర్డర్ పెట్టడానికి లేదా ఫ్లిప్కార్ట్ లో ఆర్డర్ పెట్టడానికి సమ్వేర్ ఎవరో ఒకరు భయపడుతూనే ఉంటారు. అలాంటి వాళ్ళకి మీరు వాట్సాప్ స్టేటస్ లో కానీ, ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో కానీ మీరు ప్రిపేర్ చేస్తూ ఉండడం వల్ల వాళ్ళకి ఆర్డర్స్ కావాలంటే మీరే డైరెక్ట్ గా తీసుకొని అమౌంట్ మీ అకౌంట్ లోకి తీసుకొని మీరే ఆర్డర్స్ పెట్టండి. దిస్ ఇస్ ఆల్సో వన్ గుడ్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు, గుడ్ స్టెప్ అని చెప్పొచ్చు. Okay, focus on more orders, not high in margin or high commission. Okay, next, key elements of reseller branding. Use a clear profile name, communicate politely and professionally. ఇప్పుడు ఏదైనా ఒక విషయాన్ని అందంగా వాళ్ళకి ప్రెజెంట్ చేయండి. క్వాలిటీ ప్రొడక్ట్స్ కానీ, ఇమేజెస్ కానీ క్లియర్గా పెట్టండి. దానికి సంబంధించి ఏమైనా వీడియోస్ ఉంటే పెట్టండి. లేదా ఫర్ ఎగ్జాంపుల్ మీరే పర్చేస్ చేసి మీరు పెట్టాలి అని అనుకుంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పెన్ ఉంది. సో ఈ పెన్ కోసం నేను క్వాలిటీ చెక్ చేయాలంటే ఎలా రాస్తుంది, ఎలా ఉంటుంది, దీని బాడీ ఎలా ఉంది, ఇవన్నీ నేను క్రాస్ చెక్ చేయాలి. చేసి చాలా అందంగా దీన్ని ప్రెజెంట్ చేస్తే ఆటోమేటిక్గా కస్టమర్ అనేది పర్చేస్ చేస్తారనమాట. అండ్ మీ దగ్గర ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకోవాలి అంటే కస్టమర్తో ఎంత మాట్లాడతారో అంతే అందంగా మిమ్మల్ని మీరు ప్రెజెంట్ చేసుకోండి. నాట్ ఓన్లీ ఇన్ రీసెల్లింగ్, ఇన్ ఫ్రీలాన్సింగ్ అండ్ ఇన్ ఎఫిలియేట్ మార్కెటింగ్ ఆల్సో యూ హ్యావ్ టు క్రియేట్ యువర్ పర్సనల్ బ్రాండింగ్. అండ్ ఏదైనా సరే హానెస్ట్గా ఉండండి. డెలివరీ ఎన్ని డేస్లో అవుతుంది, ఆర్డర్ డెలివరీ ఎన్ని డేస్లో అవుతుంది, ప్రొడక్ట్ క్వాలిటీ ఎలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు శశికళ అన్న అమ్మాయి నా కస్టమర్ అనుకోండి. తను నా దగ్గర ఒక డ్రెస్ ఆర్డర్ పెట్టుకుంది అనుకోండి. సో తనకి ఈ డ్రెస్లో ఈ కలర్లో వేరే మోడల్స్ కూడా ఉన్నాయండి అని నేను తనకు రిఫర్ చేయాలి. అలా చెయ్యాలి అంటే నాకు నాలెడ్జ్ ఉండాలి. అలా నాలెడ్జ్ ఉండాలంటే ఫస్ట్ నువ్వు ఎక్స్ప్లోర్ చేయాలి, అది ఇంపార్టెంట్. ఓకే, సపోర్ట్ కస్టమర్స్ ఈవెన్ ఆఫ్టర్ ద ఆర్డర్ పెట్టేసింది. ఇప్పుడు శశికళ అన్న అమ్మాయి నా దగ్గర ఆర్డర్ పెట్టింది అనుకోండి. సో తను ఒక మెరూన్ డ్రెస్ ఆర్డర్ పెట్టుకుంది. ఓకే, ఆ డ్రెస్ కాటన్ ఫ్యాబ్రిక్ అనుకోండి. సో తన ఆర్డర్ పెట్టేసిన తర్వాత 5 to 7 days ముందే నువ్వు మీ ఆర్డర్ రిసీవ్ అయిందా అండి, మీకు ఏమైనా అప్డేట్ వచ్చిందా, నార్మల్ మెసేజ్ ఏమైనా వచ్చిందా, ఇలా మీరు మాట్లాడడం వల్ల ఏంటి అంటే ఓకే ఫైన్, ఈ పర్సన్ నాతో మాట్లాడుతున్నారు, సో నెక్స్ట్ ఏమైనా కావాలి అని అనుకున్నా సరే నేను ఈ పర్సన్ దగ్గర తీసుకోవాలి అని అనుకుంటారు. ఈవెన్ ఇన్ ఫ్రీలాన్సింగ్, ఈవెన్ ఇన్ ఎఫిలియేట్ మార్కెటింగ్ యూ హ్యావ్ టు డీల్ లీడ్స్ ఇన్ వెరీ ప్రాపర్ వే. అది గుర్తుపెట్టుకోండి. పీపుల్ డోంట్ బై ప్రొడక్ట్స్ ఫ్రమ్ పర్సన్. మన ట్రస్ట్ అని మాత్రమే వాళ్ళు బై చేస్తారు మన దగ్గర నుంచి. ప్రొడక్ట్స్ కన్నా ముందు వాళ్ళకి మీ మీద ట్రస్ట్ అనేది ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈవెన్ ఇన్ ఎఫిలియేట్ మార్కెటింగ్, ఈవెన్ ఇన్ ఫ్రీలాన్సింగ్ జర్నీస్, మీరు వాళ్ళకి ప్రాపర్గా సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు, మీరు వాళ్ళకి ప్రాపర్గా మెంటర్షిప్ ఇస్తారు అని తెలిసినప్పుడు మాత్రమే వాళ్ళు మీ దగ్గర ప్రొడక్ట్ అనేది పర్చేస్ చేస్తారు, లేదా వాళ్ళ మీ దగ్గర ఎన్రోల్ అనేది అవుతారు. అది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయో మై డియర్ టీమ్మేట్స్? ఎనీ డౌట్స్? ఎనీ డౌట్స్? నాదొక డౌట్ సాయి గారు. శ్రవంతి గారు, గివ్ మీ సెకండ్. మీరు గీత, పూజ, డైరెక్ట్ హేమలత, మ్యానుఫ్యాక్చరింగ్ మీనా, మనీషా, సుధీర, శివరంజని, తులసి, సుమలత, స్పందన, ఎనీ డౌట్స్? Clear all of you?
సో రికార్డింగ్ ఇస్తాను, డోంట్ వరీ, రికార్డింగ్ ఇస్తాను. క్లియర్. ఓకే. సో గుర్తుపెట్టుకోండి, రికార్డింగ్ కన్నా మనకి లైవ్ సెషన్ అటెండ్ అయితే ఒక ఇంపాక్ట్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. సో దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే మనకి ప్రీమియం ప్లస్ అండ్ ప్రీమియం ఎన్రోల్ అయిన వాళ్ళకి మంచి యాక్సెస్ వస్తుంది. అండ్ కమింగ్ కోర్సెస్ కూడా మనకి తెలుగులో ఉంటాయి కాబట్టి ఇంకా మనకి ఎక్కువ నేర్చుకోవడానికి ఒక ఆప్షన్ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా?